శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. ఈ రోజున ఈ జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? తెల్లారితే ఈ రాశి జాతకులు మీకు జరిగేది ఇది తెలిస్తే ఖచ్చితంగా ఆనందంతో గంతులేస్తారు. ఏం జరగబోతుంది, ఎటువంటి గోచర ఫలితాలు ఈ రాశి జాతకులకు ఈ రోజున కలగబోతున్నాయో అన్నీ వివరంగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో అమ్మవారిని తలుచుకుంటూ తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు. మిమ్మల్ని గతంలో వెంటాడిన సమస్యలకు ఒక ముగింపు అనేది పెద్దగా ఈ రోజున కలగబోతుంది. ఇది భగవంతుని ఇచ్ఛ, భగవంతుని అనుగ్రహం. మీకు ముగింపు అనేది రాబోతుంది. మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా చేస్తుంది. ఆ యొక్క పనితీరు అనేది, అలాగే మీ యొక్క లక్షణాలు, మనస్తత్వం, చేసేటటువంటి ప్రతి పని, గుణగణాలు, ఇవి అన్నీ కూడా తెలుసుకుందాం. ఈ రోజున ఈ రాశి వారి జాతకుల గురించి ప్రతిదీ పూసగుచ్చినట్లు చెబుతాము. చాలా మంచి వ్యక్తులు, అంతేకాకుండా మంచి హృదయులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి జాతకులు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా, చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు. అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే ఖచ్చితంగా నెరవేర్చే వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. ఈ రోజున వీరు చాలా ఎక్కువగా మీ యొక్క పనుల్లో బిజీగా ఉంటారు. అయినప్పటికీ కాస్త ఖాళీ సమయం దొరికినా చాలా ఆనందంగా స్నేహితులతో, బంధువులతో గడపబోతున్నారు. ఈ రోజున మీకుగానే తెలియకుండా మీ మనసులో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం అనే భావనలకు ఊపిరి పోసుకుంటుంది. ఈరోజు సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. అయితే మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చెప్పాలి. మీరు తెలుసుకొని వాటి నుండి కొంచెంగా జాగ్రత్త పడ్డం. ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త ఈ రోజున అనుకూలంగా ఉంటుందో తెలుసుకుని ఈ రోజున తప్పకుండా ఆ దేవత ఆరాధన కూడా చేసుకోండి. వీరికి ఏదైనా ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ చాలా ఎక్కువ. అంతేకాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మీ పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా, ఎంతమంది అడ్డు తగిలినా, కొంతమంది ఏమిటంటే పని కట్టుకుని మరి మీకు అడ్డు తగులుతూ మీకు కోపం తెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. చూస్తూనే ఉంటారు. అటువంటప్పుడు కూడా చాలా కూల్గా కనిపిస్తారు. గంభీరంగా, హుందాగా వారికి కనిపిస్తారు తప్ప మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైన శక్తి ఉంటుంది. ఎంతమంది అయినా అడ్డు రాని, అడ్డు తగలని, ఏ సమస్య అయినా రాని మిమ్మల్ని ఎవ్వరూ భయపెట్టలేరు. ఎందుకంటే మీ యొక్క నమ్మకం ఒకటి, భగవంతుడు. మేము భగవంతుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే మాకు అన్నింటినీ అందచేస్తాడు. కష్టాన్ని దూరం చేస్తాడు. సమస్య రాకుండా ఆదిలోనే తుంచేస్తాడు. ఈ యొక్క మంచి ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టాలని చూసినా వాళ్ళు కూడా వారికి వారుగానే సైడ్ అయిపోతారు. కానీ మిమ్మల్ని ఏమీ చెయ్యలేక నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఆ శత్రువులు కూడా మీకు లేకపోలేదండి. అటువంటి మంచి మనస్తత్వం, నిస్వార్థమైన హృదయంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి మీకు దైవ బలం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారికైతే చాలా రోజుల నుంచి ఏమిటంటే ఆర్థిక పరమైన కఠినమైన సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నా వీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది విడిచిపెట్టకుండా, కొంతమంది ఏమిటంటే గనక వారికి ఆర్థిక పరమైన లాభాలు రావడం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటారు.
కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని, పట్టుదలను విడిచిపెట్టరు. మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మా మనస్తత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. అయితే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెంగా మీరు గత కొంతకాలం నుంచి కాస్త సమస్యలైతే ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పొచ్చు. మంచి ప్రయోజనాలు పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా తెలియచేస్తామండి. ఏకాగ్రతగా మంచి పనినైతే మీరు చేయబోతున్నారని చెప్పాలి ఈ రోజు. ఆ పని కూడా చాలా పెండింగ్లో ఉన్న పని. మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుంది. ఆ పని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్న పనిని మరలా మీరు రీస్టార్ట్ అయితే చేయబోతున్నారు. దానివల్ల మీకు ఎంతో కొంత అయినా సరే లాభం అయితే కలుగుతుంది. అలాగే కొంతమంది ఏమిటంటే గనక చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు. మీరు చెడు కాలం నుంచి బయటపడడానికి భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తున్నా కూడా ఎదురయ్యే కష్ట నష్టాలు, సమస్యలు ఇవేమీ కూడా మీ నుంచి అయితే దూరం కావడం లేదు. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటంటే గనక మీ సమస్యలు మీ నుంచి దూరం కావాలన్నా, ఇబ్బందులు కష్టం తొలగిపోవాలన్నా ఉదయం నిద్ర లేవంగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సాయం సంధ్యా వేళల్లో ఇంట్లో దీపారాధన వెలిగేలా చూసుకోండి. ఎవరి మీద కూడా మనసు నొప్పించే ప్రయత్నం చేయొద్దు. మీ పని మీరు ధర్మబద్ధంగా, న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతునిపై ఆధారపడి ఉంటుంది. ప్రేమికుల పరంగా చూస్తే గనక మీ యొక్క ప్రియురాలి అవకతవకల వలన కొంచెంగా ఇబ్బంది అవుతారు. వారి ప్రవర్తన వల్ల మీ మనసు కొంచెంగా అప్సెట్ అవుతుంది. వారి ప్రవర్తన ఈ రోజు నచ్చకపోవచ్చని మాత్రమే అర్థము. ఒక విషయంలో కానీ, లేదంటే వారి యొక్క మాట కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, ఇలా ఏదో ఒక విషయంలో కొంచెంగా వారి యొక్క ప్రవర్తన వల్ల మీరు మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించి ఈ రోజున పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలను మీరు కొంచెంగా అదుపులో ఉంచుకోండి. ఇక మీకు కొంత సమయం కూడా కేటాయించబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెంగా విఫలమవుతాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు మీకు ఏర్పడిన అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న అన్ని వాటికంటే కూడా కొంచెం అంచనాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఈ రోజు అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ తిరిగి పొందుకోబోతున్నారు. మీకు ఇష్టమైన ఫుడ్ ని చక్కగా చేయించుకుని కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేస్తారు. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి ఈ రోజున, అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం ఈ రోజు అయితే క్లిష్ట దశ రాబోతుంది. మీరు దాటబోవద్దని చెప్పాలి. అంటే వారు ఇచ్చే సలహా కావచ్చు, ఇలా మాట కావచ్చు, కోపంగా ఉన్నారనో, వారి మాట నచ్చడం లేదనో, మీ మనసుకు అస్సలు ఇష్టం లేదనో, ఇలా ఏదైనా కానీ మీరు ఆ యొక్క సలహాను తీసుకోకుండా ఉండొద్దు. ఎందుకంటే వారి యొక్క మాటలు, సలహాలు, వారి యొక్క రాక ఏదో ఒక రకంగా మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. అలాగే ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది, మేము సమస్యను ఫేస్ చేస్తున్నాం అని చెప్పి ఏదో ఒక మాట కలిపి సంబంధించిన ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం అయితే, మీకు వచ్చిన ఆ వ్యక్తి సలహాను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ సలహా పాటించడం వల్ల మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు కుటుంబ సభ్యులకు చేరవేసినటువంటి అద్భుత సమయం అయితే వారు తలదించుకునే సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పక చేయండి. సక్సెస్ఫుల్ గా మీకైతే ఈ రోజు మంచి రోజు అని చెప్పొచ్చు. అలాగే ప్రేమకు సంబంధించిన విషయాలు ఈ రోజున కొంచెంగా కీలకమైన మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పొచ్చు. మీ బంధానికి సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కొంచెం విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ కొంతమేర మీరైతే ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త.
ఈ రోజున ఎవరైతే వివాహాలకు సంబంధించి చర్చలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇటువంటివి అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చూడబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఈ రోజు సాయంత్రానికి మంచి శుభవార్త అనేది వినబోతున్నారు. ఆ శుభవార్త అనేది కూడా మీరు చాలా రోజుల నుంచి కూడా ఇక మేము ఈ శుభవార్తలు వినలేమేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్న శుభవార్త ఈ రోజు సాయంత్రానికి తప్పకుండా ఎవరో ఒకరి ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఎవరైనా మనిషి వచ్చి ఇలాంటి సందర్భంలో మీకు ఆ వార్త చేరవేయవలసినటువంటి పని మీకు సక్సెస్ అయ్యిందని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పొచ్చు. ఈ రోజున ఇలా మంచి శుభవార్త సాయంత్రానికి వింటారు. ఆ శుభవార్త వల్ల మీ ఇంటిల్లపాది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అనుకూలమైన వాతావరణం అయితే కుటుంబంలో ఏర్పడుతుంది. సాంకేతిక రంగము, సాంకేతిక అనుభవజ్ఞులు అయితే గనక పరిశోధన విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇటువంటి రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు అనుకూలము. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.